హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందిన వార్త. ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ, ఉద్యోగ పెన్షనర్లకు డిఏపిఆర్సీ ప్రకటన. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ విజ్ఞప్తి, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం టీఎన్జీఓ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. పెండింగ్ డిఏలు, పిఆర్సీ, జీవో నెంబర్ 317, మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిపిఎస్ రద్దు తదితర అంశాలను పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, అలాగే ప్రధాన కార్యదర్శి మజీబ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలు, టీఎన్జీఓ డిమాండ్లు. పెండింగ్ డిఏలు. ప్రస్తుతం ఉద్యోగులకు రావాల్సిన డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్లు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగులకు వేతన భారం పెరిగిపోయింది. సో వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే పిఆర్సీ అమలు. ఉద్యోగులు కొత్త పిఆర్సీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు పిఆర్సీ అమలు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో నిరాశ కలిగిస్తోంది. జీవో నెంబర్ 317 సమస్య. 317 జీవో అమలు విషయంలో అనేక సమస్యలు తలెత్తాయి. పలువురు ఉద్యోగులకు జిల్లా కేటాయింపుల్లో అన్యాయం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని సవరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మెడికల్ బిల్లుల చెల్లింపులు. ఉద్యోగులకు వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ కోసము సమర్పించిన మెడికల్ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని త్వరగా క్లియర్ చేయాలని అయితే టీఎన్జీఓ కోరింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యమవుతున్నాయి. పదవి విరమణ అనంతరం ప్రస్తుతం పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మొత్తాలు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇక సిపిఎస్ రద్దు. ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని టీఎన్జీఓ కోరింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల జేఏసీతో అక్టోబర్లో సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం ఉద్యోగులను నిరాశలో ముంచేసింది. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. టీఎన్జీఓ యూనియన్ల ప్రధాన డిమాండ్లు. తక్షణమే పెండింగ్ డిఏలను విడుదల చేయాలి. పిఆర్సీ అమలుకు ప్రభుత్వం స్పష్టమైన తేదీ ప్రకటించాలి. జీవో నెంబర్ 317 సవరణ చేసి జిల్లాల కేటాయింపుల్లో న్యాయం చేయాలి. మెడికల్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడంలో జాప్యం లేకుండా చూడాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం విధానాలు స్పష్టంగా ఉండాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అని మేరకు కోరుతున్నారు.